రాత్రికాల ప్రార్థన. మమ్మను మిక్కిలిగా ప్రేమించి మా ప్రియ పరలోకపు తండ్రి, మారని మార్పు చెందని మా గొప్ప దేవా, నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, అసాధ్యమైన కార్యములను సాధ్యం చేసే దేవుడవు తండ్రి, ప్రార్థనలకు ప్రతిఫలమిచ్చు దేవుడవు, మీకు మొరపెట్టు వారి ఎడల కృపచూపు దేవుడవు, నిన్ను నమ్మిన బిడ్డల జీవితాలలో అద్భుతాలు చేసే శక్తి కలిగిన దేవుడవు, నిన్ను ప్రేమించు వారికి మేలు చేసే దేవుడవయ్యా, సమస్తము బాగుగా జరిగించు దేవుడవు తండ్రి. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మీరెంతో గొప్ప శక్తి కలిగిన దేవుడవై ఉండి కూడా పాపులమైన దోషులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. మా పాపాన్ని బట్టి, మా దోషములను బట్టి మమ్మను నిర్మూలం చెయ్యలేదు కానీ మమ్మను ప్రేమించినారు, మమ్మను కాపాడినారు, సజీవ లెక్కలో ఉంచి ఈ దినముడు చూచే కృపనిచ్చారు తండ్రి. అయ్యా దయగల దేవా, మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉన్నారు దేవా, మీ కనుపాప వలె మమ్మను రక్షించినారు తండ్రి. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి మమ్మను విడిపించినారు దేవా. మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మా ప్రయాణాలలో చక్కని క్షేమాన్నిచ్చారు తండ్రి. దయగలిగిన దేవా, మీరు మా పట్ల కలిగి ఉన్న ఉద్దేశములను బట్టి మీకే స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో, ఏక మనసుతో తండ్రివైన మీకు మొరుపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మల్ని స్తుతించి గణపరచడానికి, కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు వారి కష్టాలను బట్టి నలిగిపోయిన స్థితిలో ఉంటున్నారు దేవా. ఆపత్కాలమున ఎంతగానో కృంగిపోతున్నారు ప్రవ్వా. శ్రమ వచ్చినప్పుడు పడిపోయిన వారిగా ఉంటున్నారు. అయ్యా, ఈ విధంగా బలహీన స్థితిలో ఉన్న వారందరినీ బలపరచండి దేవా. ఈ సమయాన ప్రతి బిడ్డ మిమ్మునే ఆశ్రయిస్తుండగా, మీకే మొరపెడుతుండగా, మిమ్మునే దిక్కుగా చేసుకొని మీ సహాయం కొరకు ఎదురు చూస్తుండగా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టు వాడవు కాదయ్యా. నిన్ను నమ్మిన వారిని అశ్రద్ధ చేసే దేవుడు కాదు ప్రవ్వా. అయ్యా, నీ బిడ్డలందరికీ సహాయం చెయ్యండి దేవా. వారి శ్రమల నుండి, కష్టాల నుండి మీరే వారిని రక్షించండి ప్రవ్వా. వారి దాగుచోటగా మీరుండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు ప్రవ్వా. ఈ సమయాన దేవా, ఎందరైతే ప్రియులు శ్రమల గుండా, కష్టాల గుండా, బాధల గుండా వెళ్తున్నారో అట్టి వారందరికీ మీరు తోడుగా ఉండండి దేవా. ప్రతి పరిస్థితి నుంచి బిడ్డల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు ఎటు పోయినను శ్రమ పడేవారిగా ఉంటున్నారు, ఇరుకున పడుతున్నారు దేవా. ఎంతో మంది ప్రియులు అపాయాలలో చిక్కుకుంటున్నారు, ఎలాంటి సహాయం లేని వారిగా ఉంటున్నారు. శత్రువులను బట్టి, పగవారిని బట్టి తరుమబడే వారిగా ఉంటున్నారు దేవా. దిక్కులేని బిడ్డలను, నశించిపోతున్న వారందరినీ ఈ రాత్రికాల సమయంలో మీరు కనికరించండి దేవా, దృష్టించండి దేవా. బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కీడు చెయ్యి వారి చేతిలో నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. ఆటంకాలు కలిగించే వారి నుండి నీ బిడ్డల్ని కాపాడండి ప్రవ్వా. గర్వముగా ప్రవర్తించే వారి మనసులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో దేవా, ఉద్యోగాలు రాక బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు దృష్టించండి దేవా. ఎంత ప్రయత్నించినప్పటికీ సరైన జాబు పొందుకోలేక బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో ప్రియులకు శ్రేష్టమైన చక్కటి జాబులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, అంధకారంలో జీవించే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, సహాయం లేని స్థితిలో ఉంటున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. అయ్యా, మీరే వారికి తోడుగా ఉండి సహాయం చెయ్యండి తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు భవిష్యత్తును గురించి చింత కలిగి జీవిస్తున్నారు దేవా. ఏమి తినాలి, ఏమి సంపాదించాలి, ఎలా కూడబెట్టాలి, ఏవి సమకూర్చుకోవాలి అని
చింత కలిగి భారంతో జీవిస్తుండగా వారి చింతలను మీరు తీర్చండి దేవా. అన్యజనుల వలె ప్రతి విషయమై చింత భారం కలిగి మేముండకుండా పరలోకపు తండ్రివైన మీ వైపు చూసే కృపనివ్వండి దేవా. సహాయం చేసే తండ్రివైన మిమ్మును ఆశ్రయించే మనసును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, భవిష్యత్తులో రాబోవు దినములలో సర్వ సమృద్ధిని మీ ద్వారా పొందుకొనుటకు మీరే మమ్మునందరినీ సిద్ధపరచుమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో సంతానం లేక బాధపడుతున్న ప్రతి భార్యను భర్తను మీరు దృష్టించండి దేవా. ఏ కారణాన్ని బట్టి, ఏ సమస్యను బట్టి వారు సంతానాన్ని కలగని స్థితిలో ఉంటున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో బిడ్డల పట్ల మీరే అద్భుత కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా. బిడ్డలు మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, రకరకాల భయాల మధ్య జీవిస్తున్న వారి భయాలను మీరు తొలగించండి దేవా. భయపడకుము, నేను నీకు సహాయం చేసేదను అని చెప్పుచు మా కుడి చేతిని పట్టుకున్న దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. దేవా, భయాలతో కృంగిపోతున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. శత్రు భయాల నుండి, అపవాది భయాల నుండి, సాతాను భయాల నుండి అయ్యా నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుచున్నారో అట్టి బిడ్డల్ని ముట్టండి, స్వస్థపరచండి, బాగు చెయ్యండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహాల కోసం ఎదురు చూస్తే యవన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ గొప్ప కార్యాన్ని వారి జీవితంలో జరిగించండి దేవా. బిడ్డల బాధలను మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, గృహాలు లేక నానా రకాల ఇబ్బందులకు గురవుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగ ప్రయత్నం చేసి చేసి విఫలమైన బిడ్డల జీవితాలలో మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. వ్యాపారంలో నష్టాలు వచ్చి బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు వ్యాపారాలు పెట్టాలని ఆశ కలిగి ఉన్నప్పటికీ ఆర్థికంగా వెనకబడిన స్థితిలో ఉంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, భార్యాభర్తల మధ్య కలహాలు, విభేదాలు, పంతాలు, పట్టింపులు తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి తండ్రి. రక్త సంబంధికుల మధ్య విభేదాలు తీసివేయండి దేవా. సొంత వారిని కోల్పోయి బాధపడే బిడ్డల బాధను మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కుటుంబ సభ్యులు లేని లోటును మీరు తీర్చండి దేవా. అయ్యా, సహాయం చెయ్యండి. అలాగే దేవా, కుటుంబంలో రక్షణ లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. రక్షించండి తండ్రి. మారు మనసు, పాపక్షమాపణ ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే దేవా మీ పాదాల వద్దకు రాక, మీకు ప్రార్థించక వారి హృదయాలను కఠినపరుచుకుంటున్నారో, లోకంలో పాపంలో జీవిస్తున్నారో అట్టి వారితో మీరు మాట్లాడండి దేవా. వారిని మీరు సరిచెయ్యండి దేవా. పాపం నుండి ఒప్పింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టము, వ్యాధి, బాధ, సమస్య, దిగులు ఎలాంటిదైనప్పటికీ కూడా మీరే వారికి తోడుగా ఉండి మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో శుభకార్యాలు జరగక బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. శోధన, బాధల మధ్య జీవిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నష్టాల మధ్య బ్రతుకుతున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. అయ్యా, బానిసత్వంలో బ్రతుకుతున్న వారిని సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలైన వారు ఎందరైతే శత్రువుల చేతిలో చిక్కుకొని ఉంటున్నారో, అపవాది బంధకాల మధ్య నలిగిపోతున్నారో అలాంటి బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా, ఆర్థిక ఇబ్బందులను బట్టి కన్నీరు కారుస్తున్న ప్రియులను ఈ సమయాన మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈనాడు దేవా, బిడ్డలు ఎంతో కష్టపడుతున్నారు దేవా, కానీ తగిన ప్రతిఫలం పొందలేని వారిగా ఉంటున్నారు తండ్రి. అయ్యా, వారి కుటుంబంలో ఇప్పుడున్న లేమిడిని బట్టి ఎంతగానో దుఃఖిస్తుండగా మీరే వారిని ఓదార్చండి దేవా. ఈనాడు వారి కష్టార్జితాన్ని అనుభవించలేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన డబ్బంతా చిరిగిన సంచిలో వేసినట్లుగా ఏదో ఒక రూపంలో వారు అనుభవించకుండానే ఫలితమంతా వృధా అవుతుందని బాధపడే బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అయ్యా, బిడ్డల కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. వరుస ఓటముల నుండి బిడ్డల్ని లేవనెత్తండి దేవా. ఏమీ ఫలితం పొందలేని వారందరినీ మీరు
దీవించండి, అత్యధికంగా ఆశీర్వదించి అభివృద్ధి పరచండి. రానున్న దినాలలో ప్రియుల కష్టార్జితాన్నంతటినీ గొప్పగా ఆశీర్వదించమని ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వారికి క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. నీ బిడ్డల పనులలో ప్రయత్నాలలో తోడుగా ఉండి నూరంతల ఫలములను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీ కృప కొరకు కనిపెట్టుకొని ఉంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అన్ని విషయాలలో నీ బిడ్డల్ని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ప్రియులు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, దయగలిగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, నీ బిడ్డలందరి మీదకి మీ దీవెనలు కుమ్మరించమని వేడుకుంటున్నాం దేవా. ఎందులో బిడ్డలు బలహీనులుగా ఉంటున్నారో, ఏ కార్యాలు వారి జీవితంలో నెరవేరడం లేదని బాధపడుతున్నారో ప్రతి విషయంలో నీ బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి, బలపరచండి, సర్వ సమృద్ధిని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కీడుల గుండా, బాధల గుండా, కష్టాల గుండా వెళ్తున్న కుటుంబాలను మీరు ఆశీర్వదించండి దేవా. మేలుల వెంట బిడ్డల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చెయ్యండి తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, వారి జీవితంలో మీరే ఉన్నతమైన కార్యాలను జరిగించమని ప్రార్థిస్తూ మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. కనపడని చీకటి శక్తులు, సాతాను అంధకార క్రియలు లయపరచుమని ప్రార్థిస్తూ అయ్యా, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచండి దేవా. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయం దయచేయమని అయ్యా, బిడ్డల కష్టాలను, బాధలను సంపూర్ణంగా దూరపరిచి మీరే వారికి నెమ్మది, సంతోషం, సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.